వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు వచ్చేసేదాను నేను జేకే టైల్స్ మెషినరీస్ దగ్గరికి అనమాట. అయితే మీకు ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ అంతా కూడా సెటప్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మెషినరీస్ దగ్గర ఉన్నాను అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీస్ దగ్గర. అయితే ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం మెషిన్స్ దొరుకుతాయని మీకు అందరికి కూడా ఆలోచన రావచ్చు. ఎస్, సో మనం బ్రిక్స్, మౌల్స్ ఈ తయారు చేసే మెషిన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా సెటప్ అంతా చూస్తే నాకు అర్థం కాలేదు. సో నాకు అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనతో పాటు లత గారు ఉన్నారు. మరి ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏం మెషిన్స్ ఉన్నాయో, ఎలా యూజ్ అవుతాయో ఏంటో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో లత గారు, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. సిన్స్ 35 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ గా మేము వింటున్నాం కాబట్టి ఈ రోజు ప్రమోషనల్ వీడియోగా ఇది చేద్దామని వచ్చేసాం ఇక్కడికి. అయితే నా వెనక ఇక్కడ చాలా మెషిన్స్ ఉన్నాయి, 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెషిన్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటో కొంచెం క్లియర్ గా చెప్తారా దీని గురించి? చెప్తాం మ్యామ్. ఇది వచ్చేసి మనకు JKTM 22 మోడల్ మ్యామ్, ఫుల్లీ ఆటోమేటిక్ మోడల్. ఇది వచ్చేసి మనకు ఫ్లై యాష్ బ్రిక్స్, ఇంకా దాంట్లోనే పార్కింగ్ టైల్స్ అంటే ఐ షేప్ గానీ జిగ్జాగ్ గానీ మనకు ఇక్కడ డై అనేది కనిపిస్తుంది కదా. ఈ డై అనేది చేంజ్ చేసుకొని మనకు ఫ్లై యాష్ బ్రిక్స్ గానీ పార్కింగ్ టైల్స్ లో ఐ షేప్ జిగ్జాగ్ అనేవి కూడా చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మరి బ్రాడ్ గా ఉంది అంటే ఇవి చేంజ్ అవుతాయా? జస్ట్ మనకు ఈ డై అనేది చేంజ్ అవుతుంది. మన మిషనరీ పార్ట్ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. మనకు ఇక్కడ బ్రిక్స్ చేసుకుంటున్నాము అంటే మనకు దీనికి ఏమేం కావాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మ్యామ్. మనకు ఏమేమి కావాలంటే కొంచెం చెప్తారా? ఓకే మ్యామ్, చెప్తాము. దీనికి వచ్చేసి మనకు 2 పాన్ మిక్సర్స్ కావాలి మ్యామ్. పాన్ మిక్సర్ అంటే మనకు సిమెంట్, డస్ట్, ఫ్లై యాష్ అవన్నీ మిక్స్ చేసుకుంటాము. అవన్నీ మిక్స్ అయిన తర్వాత మనకు 2 పాన్ మిక్సర్స్ కావాలి. అవి 2 పాన్ మిక్సర్స్ లో నుంచి కన్వేర్ బెల్ట్ ఉంటుంది. కన్వేర్ బెల్ట్ పై నుంచి మనకి ఇక్కడ హోపర్ సిస్టమ్ ఉంటుంది. హోపర్ సిస్టమ్ లోకి వచ్చేస్తుంది మాల్ అంతా కూడా. ఆ మాల్ అంతా కూడా మనకి ఇక్కడ కన్వేర్ హోపర్ సిస్టమ్ లో నుంచి మనకి ఈ డై అనేది ఫిల్ అవుతుంది. ఈ డై అనేది ఫిల్ అయిన తర్వాత మనకు బ్రిక్స్ అనేవి ఇక్కడ చెక్క కనిపిస్తుంది కదా, ఈ దీనిపైనకి వచ్చేస్తుంది. డై అనేది పంచ్ అయిపోయిన తర్వాత ఈ ప్యాలెట్ లో నుంచి మనకు బ్రిక్స్ అనేవి బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత మనం బయటకి తీసుకెళ్లి మనము స్టాక్ చేసి పెట్టుకోవాలి మ్యామ్. అయితే అంటే ఇప్పుడు కొంతమందికి పెద్దవి కావాల్సి వస్తాయి, కొంతమందికి చిన్న సైజులు కావాల్సి వస్తాయి, కొంతమందికి అంటే మీడియం సైజ్ ప్రకారంగా ఎలా చూసుకోవచ్చు? సైజ్ ప్రకారంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొడక్షన్, ఒక రోజుకి మేము 1000 చేసుకుంటాము, ఒక రోజు 2000 చేసుకుంటాం, 5000 అంటే ఒక్కొక్కరికి ఎంత ప్రొడక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాము దాన్ని బట్టి మా దగ్గర మిషనరీస్ అనేవి కూడా ఉంటాయి. ఓహో, అంటే ఇదే బిజినెస్ గా పెట్టుకుని 8 hours వరకు ఇదే చేయాలనుకుంటారు. సో 8 hours అంత టైంలో కూడా మనము మిషన్ ని రన్ చేయొచ్చా? చేయొచ్చు మ్యామ్. మిషనరీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కోసం మనకు ఒక మనిషికి బ్రెయిన్ ఎలా ఉంటుందో దానికి PLC ప్యానెల్ మ్యామ్. ఈ మిషనరీకి సంబంధించింది PLC ప్యానెల్. ఇదేంటంటే మనకు బ్రిక్ సైజ్ గానీ ఒక మినిట్ కి పర్ మినిట్ కి ఎన్ని పంచెస్ రావాలి దాని అన్నింటికి సంబంధించిన మొత్తం ఇది PLC ప్యానెల్ మ్యామ్. దీంట్లో మెయింటెనెన్స్ అంతా కూడా మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. అంటే దాన్ని ఏమైతే పని చేయించాలో మొత్తం ఇక్కడ నుంచి అవుతుంది మ్యామ్. మనం మిషనరీ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ పర్ మినిట్ కి ఎన్ని బ్రిక్స్ రావాలి ఏంటి అనేది మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇక్కడ PLC ప్యానెల్ లో ఉంటుంది మనకి. రైట్. అయితే ఇది మొత్తం సెటప్ ఎంత ఏముంటాయి? ఇది ఇంకా ఏమేమి ఉంటాయి? 2 పాన్ మిక్సర్స్ వస్తాయి మ్యామ్. ఈ మిషనరీతో పాటు మనకు కన్వేర్ బెల్ట్ సిస్టమ్ వస్తుంది, హోపర్ వస్తుంది విత్ డై. మనకు ఇక్కడ ప్యాలెట్స్ కనిపిస్తున్నాయి మ్యామ్. ఇక్కడ ప్యాలెట్ మెయిన్ ప్యాలెట్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే మనకు బ్రిక్స్ వచ్చిన తర్వాత ఈ ప్యాలెట్ అనేది మనకు కరెక్ట్ గా ఉంటేనే బ్రిక్స్ అనేవి బయటికి క్లియర్ గా వస్తాయి. ఇది ప్యాలెట్ మ్యామ్. ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ PLC ప్యానెల్ అనేది మనకు బ్రెయిన్ లాగా మ్యామ్. మనకు మనిషికి బ్రెయిన్ ఎలా ఉంటుందో ఈ PLC ప్యానెల్ అనేది మిషనరీకి అలా ఉంటుంది. దాని తర్వాత మనకు పవర్ మ్యామ్. ఇప్పుడు పవర్ వెళ్ళినప్పుడు గానీ పోయినప్పుడు గానీ దాని మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ గా రావాలంటే ఇది పవర్ ప్యాక్ అనేది ఉండాలి. దీనికి వచ్చేసి 15 HP వస్తుంది పవర్ ప్యాక్ అనేది. అంటే ఇది మొత్తం కూడా నాకున్న డౌట్ మొత్తం మీద అంతా కూడా కరెంట్ మీదనే పనిచేస్తుంది. కరెంటే ఉండాలి మ్యామ్. కరెంట్ కంపల్సరీ మనకు ఈ మిషనరీ రన్ అవ్వాలి అంటే 3 HP పవర్ అనేది కంపల్సరీ, 3 phase పవర్ అయితే ఉండాలి. ఇందులో మనకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకు ఫ్లై యాష్ బ్రిక్. అంటే ఫ్లై యాష్ బ్రిక్ అంటే 943 లెంత్, విడ్త్, హైట్ ఉంటుంది కదా. ఇది 943 సైజ్ కి సంబంధించిన బ్రిక్ ఉంది ఇక్కడ. దీంట్లోనే మనము ఇది బ్రిక్ అనేది ఇది ఇక్కడ మనం ఒకవేళ నేమ్ తో కావాలంటే కూడా ఇక్కడ మనకు నేమ్స్ వస్తాయి. ఈ నేమ్ లో నుంచి కంపెనీకి అంటే ఏ కంపెనీ వాళ్ళకు సంబంధించిన ఆ నేమ్ తో కావాలంటే కూడా మనము ఆర్డర్ ప్రకారంగా రెడీ చేసి ఇస్తాం. ఇది అనేది మనకు ఇక్కడ వచ్చే దాంతోని ఇక్కడ బ్రిక్ పైన మనకు నేమ్ అనేది కొన్ని బ్రిక్స్ కలర్ఫుల్ గా వస్తుంటాయి, కలర్స్ వేసి. అది ఎలా వస్తుంటాయి? అది ఎలా వస్తుందంటే ఇది
ఓన్లీ ఫ్లై యాష్ బ్రిక్ మ్యామ్. దీంట్లో మనకు ఓన్లీ సిమెంట్ బ్రిక్ ఉంటుంది కదా, సేమ్ అలానే వస్తుంది. ఒకవేళ మనకు కలర్ లో కావాలి అని అనుకుంటే మాత్రం దీంట్లో డై సెట్ చేంజ్ చేసుకొని మనము ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వస్తాయి. అంటే మనకు ఐ షేప్ గానీ జిగ్జాగ్ గానీ వస్తాయి. దాంట్లో సేమ్ మనకు సిమెంట్ బ్రిక్ ఫ్లై యాష్ బ్రిక్ ఎలా అయితే వస్తుందో సేమ్ ఐ షేప్ జిగ్జాగ్ కూడా అలానే వస్తుంది. షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఒకవేళ లేదు మాకు కలర్ ఫీడర్ కావాలి, కలర్ తో కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో ఆప్షన్ ఉంటుంది మ్యామ్. కలర్ ఫీడర్ కూడా యాడ్ చేసి ఇస్తాం దీంట్లో. రైట్. ఇది ఎన్ని ఇయర్స్ మనకి వర్క్ చేస్తుంది? ఎన్ని ఇయర్స్ వరకు మనకి వారంటీ గ్యారంటీ అలా చెప్తుంటారు కదా? 1 year వరకు వారంటీ ఉంటుంది మ్యామ్ దీనికి. ఓకే. ఇది వచ్చేసి మనకు మిషనరీ తీసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ డెమో అనేది కూడా ఉంటుంది మ్యామ్. మా ఇంజనీర్ వస్తారు. అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి మిషనరీ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఆపరేటింగ్ ఎలా చేయాలి, రేషియోస్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మా ఇంజనీర్ వస్తారు. వచ్చి వాళ్ళకు పిఎల్సి ప్యానెల్ ఎలా యూజ్ చేసుకోవాలి, మిక్సర్లలో ఎంతెంత రేషియోస్ వేసుకోవాలి, మాల్ అనేది అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఆపరేటింగ్ ఎలా చేయాలి అంతా కూడా మా ఇంజనీర్ వచ్చి చెప్తారు మ్యామ్. రైట్. సో ఇది అంటే బేస్ మోడల్ దీన్ని అంటారా, లేకపోతే ఇదే మెయిన్ మెషిన్ అంటారా దీన్ని? మెయిన్ అంటే మ్యామ్ మనం ఒక రోజుకి ప్రొడక్షన్ ను బట్టి మిషనరీస్ అనేవి ఉంటాయి మన దగ్గర. అంటే ఇది ఎంత ప్రొడక్షన్ ఇది వచ్చేసి మనకు 8 hours ప్రొడక్షన్ కంటిన్యూగా చేస్తే గానీ మనకు ఓన్లీ అంటే ఇప్పుడు మీకు ఇందాక ఫ్లై యాష్ బ్రిక్స్ అని చెప్పాను, మళ్ళీ దాంట్లో ఐ షేప్ జిగ్జాగ్ డైసెట్లు అనేవి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఫ్లై యాష్ బ్రిక్స్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే మాత్రము 20,000 నుంచి 22,000 వరకు మనం ఒక రోజుకి ఫ్లై యాష్ బ్రిక్స్ అనేవి తీసుకోవచ్చు మామ. లేదు ఒకవేళ ఫ్లై యాష్ బ్రిక్స్ కాకుండా ఐ షేప్ జిగ్జాగ్ లాంటివి తీసుకోవాలంటే మాత్రము 17,000 to 18,000 వరకు తీసుకోవచ్చు. రైట్. దీని కాస్ట్ ఏమని చెప్తారా? దీని కాస్ట్ వచ్చేసి మనకు ఒకవేళ ఫ్లై యాష్ బ్రిక్స్ ఓన్లీ ఫ్లై యాష్ బ్రిక్స్ 10 cavity తీసుకోవాలనుకుంటే 20 lakhs నుంచి 22 lakhs మధ్యలో ఉంటుంది. ఓకే ఓకే. సో లత గారు, ఉన్న వాటిలో అన్నిటికంటే కూడా ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది నాకు మెషిన్. సో ఇది ఏంటి మెషిన్? ఒక్కసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే మ్యామ్, చెప్తాం మ్యామ్ కంపల్సరీ. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బడ్జెట్ కి సంబంధించిన మిషనరీస్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు చిన్నగా కనిపిస్తుంది అని అడిగారు. కొంతమంది దగ్గర ఏంటంటే మనకు బడ్జెట్ పరంగా చూసుకుంటే లాక్స్ లో ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ కి చేయాలనుకుంటే పెద్ద మిషన్స్ తీసుకుంటారు. లేదు మరీ జాబ్ చేసుకుంటే ఏం సరిపోవట్లేదు, చిన్న మిషనరీ తీసుకొని మా సొంతంగా మేము బిజినెస్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళ కోసం మేము ఈ చిన్న మిషనరీ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. ఇది వచ్చేసి మనకు మాన్యువల్ మిషన్ అంటాం మమ్మీ. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఏంటంటే సేమ్ మనకి ఇప్పుడు పెద్ద మిషనరీలో ఏమేమైతే బ్రిక్స్ చేసుకోవచ్చో దీంట్లో కూడా అవే చేసుకోవచ్చు. కాకపోతే బడ్జెట్ పరంగా అది ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి బ్రిక్స్ ఎక్కువ వస్తాయి. ఇది మాన్యువల్ మిషన్ కాబట్టి బ్రిక్స్ అనేవి తక్కువ వస్తాయి. మాన్యువల్ మిషన్ మ్యామ్. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు ఇలా ఆపరేటింగ్ ఉంటుంది మ్యామ్. ఇది ఇలా డై అనేది ఇక్కడ వస్తుంది మనకు. ఇది డై అంటే మనకు సైజెస్ వస్తాయి కదా, బ్రిక్స్ అనేవి సైజ్ వస్తాయి మనకు. ఇది వచ్చేసి మనకు 12/8/6 అంటే లెంత్ విడ్త్ హైట్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి ఇది 12/8/6 బ్రిక్ మ్యామ్. దీంట్లోనే మిషనరీ అంతా సేమ్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ అలానే ఉంటుంది. ఓన్లీ డైసెట్ మాత్రమే చేంజ్ చేసుకొని మనం 943 రెడ్ బ్రిక్ ఏదైతే ఉందో అదే సైజులో మనము సిమెంట్ బ్రిక్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈ మిషనరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఫస్ట్ మనకు తెలియాలి మ్యామ్. ఎందుకంటే కొంతమందికి విలేజ్ లలో పవర్ అనేది ప్రాబ్లం ఉంటుంది. 3 phase పవర్ అనేది మనకు అవైలబుల్ లో లేనప్పుడు సింగిల్ ఫేస్ లో కూడా మనం ఈ మిషనరీ అనేది బ్రిక్స్ చేసుకోవడానికి సెట్ చేసాం మ్యామ్. దీంట్లో దీనికి మనకు సింగిల్ ఫేస్ లో కూడా చేసుకోవచ్చు. సింగిల్ HP వస్తుంది, 1 HP మోటార్ కూడా వస్తుంది దీనికి. ఓకే. సో అంటే ఇందులో అంటే మీరు గతంలో చూపించిన ఆ మెషిన్ కంటే కొంచెం తక్కువ వస్తాయి. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది ఇది? ఇది కూడా మనము 8 hours అనేది ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఎన్ని వస్తాయి అంటే మనకు ఫుల్లీ ఆటోమేటిక్ అనేది ఏంటంటే మనకు ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీ అనేది దాంట్లో మనకు PLC ప్యానెల్ అనేది ఒకటి బ్రెయిన్. అదేంటంటే మనం ఎలా సెట్ చేసుకుంటే అలా వస్తుంది. కాకపోతే దీనికి PLC ప్యానెల్ లాంటివి ఉండవు కాబట్టి ఇది మాన్యువల్ గా. అంటే మాన్యువల్ గా ఏంటంటే మనం జస్ట్ దీన్ని ఇట్లా లాగుతేనే ఈ బ్రిక్ అనేది పైకి లేస్తుంది. పంచ్ అనేది మనం ఒక 2-3 times అట్లా ఇస్తేనే పంచ్ అనేది వస్తుంది. కాబట్టి మాన్యువల్ గా మనకు ఎంత ఎనర్జీ అయితే ఉందో అంత చేసుకునే దాన్ని బట్టి మనం ప్రొడక్షన్ చెప్పొచ్చు. అంటే చూపిస్తుంది మెషిన్ కాబట్టి అది ఓన్లీ దానిపైన చేసుకుంటే మన చేతులు చేస్తాం కాబట్టి ఇది ఓన్లీ మనం ఎప్పుడు చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే అంతే మ్యామ్. ఇది ఏంటంటే ఒక రోజుకి మనము 8 hours ప్రొడక్షన్ చేస్తున్నాము అంటే దీంట్లో మనము చెప్పలేము. మన ఎనర్జీని బట్టి 300 తీసుకోవచ్చు, 400 తీసుకోవచ్చు, 200. లేడీస్ కూడా చేసుకోవచ్చు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. లేడీస్ కూడా చేసుకోవచ్చు. అవి కనిపిస్తున్నాయి ఏంటి? అవి దీని నుంచి వచ్చినవేనా?
దీంట్లో ఇవి మ్యామ్ మనకి ఇప్పుడు ఇక్కడ డై అనేది కనిపిస్తుంది. ఈ డై ఏదైతే కనిపిస్తుందో ఇది 1286 బ్రిక్ మ్యామ్. మనకు ఈ మిషనరీలో వచ్చేది సైజ్ ఇది. ఈ సైజు కూడా చేసుకోవచ్చు. ఈ 1286 లో మనకు 2 బ్రిక్స్ వస్తాయి మ్యామ్. ఈ మిషనరీలో అయితే 2 బ్రిక్స్ వస్తాయి. ఇందులోనే మనం 943 సైజు బ్రిక్ ఏదైతే చేసుకుంటామో దాంట్లో 6 బ్రిక్స్ వస్తాయి. ఎందుకు దీనికైతే 2 బ్రిక్స్ వస్తాయి, దానికైతే 6 బ్రిక్స్ వస్తాయి అంటే ఈ 1286 అనే బ్రిక్ అనేది లెంత్ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మిషనరీకి సంబంధించిన డైకి ఓన్లీ 2 మాత్రమే వస్తాయి. 943 సైజ్ అనే బ్రిక్ అనేది చిన్నగా వస్తుంది కాబట్టి ఈ ప్లేస్ లో మనకు 6 బ్రిక్స్ అనేవి వస్తాయి. దీనికి సంబంధించిన ఇప్పుడు మీకు 943 సైజ్ బ్రిక్ అని చెప్పాను మేము. దీనికి సంబంధించిన డై ఇది 943 సైజ్ డై. అంటే మనం ఒకటే మిషనరీ తక్కువ బడ్జెట్ లో తీసుకొని కూడా 2 సైజులు అనేవి చేసుకోవచ్చు. అంటే ఈ సైజు కంటే ఈ సైజులు లేకపోతే అప్పుడు ఇది తీసి ఇది పెట్టుకోవచ్చు. మనకు మిషనరీ అంతా సేమ్ ఒకే ఉంటుంది. ఈ డై అయితే ఏదైతే ఉందో ఈ డై అనేది తీసేసి మిగతా వేరే డై పెట్టుకొని చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ అండి, మనము డబ్బులు తక్కువ పెడితే మనకి తక్కువ ప్రొడక్ట్ వస్తుంది, డబ్బులు ఎక్కువ పెడితే ఎక్కువ ఫీచర్స్ తో ఉన్న ప్రొడక్ట్స్ వస్తుంది. సో ఎవరైనా అంటే ఓన్లీ జెంట్సే కాకుండా లేడీస్ కూడా ఇలాంటి అంటే కొంచెం 2-3 ఉండి బిజినెస్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లత గారు దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎక్కువ బడ్జెట్ లో లేదు, తక్కువ బడ్జెట్ లో తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి ఈ మిషనరీ కాస్ట్ వచ్చేసి మనకు 1,05,000 పడుతుంది. ఆఫర్ ప్రైజెస్ మనకు ఆఫర్స్ అనేవి దసరా ఆఫర్స్, దివాళీ, న్యూ ఇయర్ ఆఫర్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి మనకు ఆఫర్ ప్రైస్ లో 97,000 కి వచ్చేస్తుంది. ఈ న్యూ ఇయర్ కి మీరు న్యూ రెజల్యూషన్ ఏం తీసుకోవాలంటే బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ మీకు పర్ఫెక్ట్ బాగుంటుంది. అండ్ మనకి బడ్జెట్ 97,000 లో ఆఫర్ లో మనకి 97,000 కి వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చి గ్రాప్ చేసుకోండి. సూపర్ గా ఉంది మిషన్. సో మనకి కావాల్సిన డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. లత గారు అలాగే లక్ష్మి గారు మనకి అవైలబుల్ ఉండి ప్రతిదీ కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇంకొక మిషన్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందామా? చెప్తారా మరి దాని గురించి కూడా? ఓకే మ్యామ్, చెప్తాం మ్యామ్. అది చెప్పారు కదా, సో దానికి ఇది రిలేటెడ్ అంటున్నారు. ఇది ఎలాగా దానికి వర్క్ చేస్తుంది? ఎలా అంటే ఇప్పుడు మనము ఇందాక నుంచి మాన్యువల్ మిషన్ కోసం మాట్లాడాం మ్యామ్. ఆ మాన్యువల్ మిషన్ లో బ్రిక్స్ వస్తాయి 2 టైప్స్ గా. 1286 బ్రిక్ వస్తుంది, దాంట్లోనే డైసెట్ చేంజ్ చేసుకుని 943 సైజ్ బ్రిక్ వస్తుందని చెప్పాం. ఆ బ్రిక్ రావాలి అంటే మనకు రేషియోస్ కావాలి, మాల్ కావాలి. అది ఎలా అంటే మనకు దీంట్లో సిమెంట్, డస్ట్, చిప్స్ అనేవి వస్తాయి. అవి మిక్స్ చేసుకోవడానికి మనం చేతులతో మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా మిక్స్ అవ్వవు. మనకు ఫినిషింగ్ అనేది కూడా బ్రిక్ నీట్ గా రాదు. కాబట్టి దానికి మనకు ఒక మిక్సర్ కావాలి. ఇది వచ్చేసి మనకు టిల్టింగ్ డ్రమ్ అంటాం దీన్ని, మిల్లర్. ఇది వచ్చేసి మనకు 300 kg వరకు మిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో 300 kg మాల్ కలుపుకోవచ్చు మ్యామ్. అది తీసుకుంటే ఇది కంపల్సరీ తీసుకోవాలి మ్యామ్. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న బ్రిక్స్ అనేవి ఫినిషింగ్ బాగున్నాయి, మీ దగ్గర తీసుకున్న బ్రిక్ ఫినిషింగ్ రావట్లేదు అంటే మనం చేతులతో కలిపితే నీట్ గా రాదు బ్రిక్ అనేది. కాబట్టి మిషన్ అయితే పర్ఫెక్ట్ గా కలుపుతుంది. కాబట్టి ఈ మిక్సర్ అనేది కంపల్సరీ ఆ మిషన్ కి తీసుకోవాల్సి వస్తుంది. అది కొనాలనుకునే వాళ్ళు ఇది కంపల్సరీ తీసుకోవాలి. దీని ప్రైస్ ఎలా ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి మనకు 88,600 పడుతుంది. మన దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ కి కూడా జిఎస్టీ అనేది, ఇప్పుడు మనం ప్రతి బయట ఏ ఐటమ్ తీసుకున్నా జిఎస్టీ అనేది పే చేస్తున్నాం. కంపల్సరీ మన దగ్గర ఉన్న ఐటమ్ కూడా జిఎస్టీ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి మోటార్ కెపాసిటీ 5 HP ఉంటుంది. 3 ఫేజ్ పవర్ ఉండాలి మ్యామ్. రైట్. సో దానికి రిలేటెడ్ గా ఈ మిషన్ సో ఓవరాల్ గా 2 lakhs లో మొత్తం 2 వచ్చేస్తుంటాయి. రైట్. సో పెద్దగా మనకి ఎలక్ట్రిసిటీ అవసరం కూడా ఉండదు. రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ మెషిన్ గురించి? అయితే కింద నేను డిస్క్రిప్షన్ నెంబర్ చేస్తున్నాను. సో ఇందులో వర్కర్స్ లక్ష్మి గారు అలాగే లత గారు మనకి అవైలబుల్ లో ఉంటారు. దీని గురించి ఇంకా మెషిన్స్ గురించి క్లుప్తంగా వాళ్ళు వివరిస్తుంటారు. సో నెక్స్ట్ మరి ఇంకో మెషిన్ కూడా ఉంది, సో దాని గురించి కూడా మాట్లాడదామండి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇంకొక మెషిన్ ఉందన్నమాట. మనతో పాటు స్టాఫ్ లక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే ఈ మెషిన్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది క్లుప్తంగా తను మనకి వివరిస్తుంది. సో హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. అయితే ఇప్పటి వరకు మనకి లత గారు కొన్ని మెషిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ ఇదేంటి, ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది? ఇది వచ్చేసి మల్టీపర్పస్ మోడల్ మ్యామ్. ఈ మిషన్ నేమ్ వచ్చి 2200 ఎవరెస్ట్ మోడల్ అంటారు మ్యామ్. దీంట్లో మనం 2200 ఎవరెస్ట్ మోడల్. ఇందులో మనం ఏంటంటే సాలిడ్ బ్లాక్స్, హాలో బ్లాక్స్, పేవర్స్, జిగ్జాగ్, ఐ షేప్, ఎవరైతే కస్టమర్ ఒకే మిషన్ లో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ మిషన్ ఇంట్రడ్యూస్ చేసాం మ్యామ్. అయితే రైట్. సో ఈ మెషిన్ వచ్చేసి ఏమేమి వర్క్ చేస్తా అంటే మొత్తం
మనం ఏమేమి మెటీరియల్ ఇస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్? దీంట్లో ఏమేమి అంటే సాలిడ్ బ్లాక్స్ మ్యామ్. సాలిడ్ బ్లాక్స్ లో మనకు కావాల్సిన సైజెస్ వచ్చి 12/8, 6, 12/8, 4, 12/8, 16/8, 6 అన్ని బ్లాక్స్ వస్తుంది మ్యామ్. అలాగే 9" 4" 3" బ్రిక్ అన్ని బ్రిక్స్ వస్తాయి దీంట్లోని. అలాగే ఐ షేప్, జిగ్ జాగ్ అవన్నీ కూడా మోల్డ్ మనం ఏదైతే ఇక్కడ పెడతామో దాని ప్రకారం ప్రొడక్షన్ వస్తుంది మ్యామ్. ఈ మిషన్ సెటప్ ఎవరికంటే మార్కెట్ లో ఎక్కువ హ్యూజ్ ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళు, మార్కెట్ లో ఆల్రెడీ ఎక్కువ కస్టమర్లు ఎక్కువ ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మ్యామ్. అంటే పర్ఫెక్ట్ గా బిజినెస్ ఏదైతే దీని మీదే ఆధారపడి ఉంటారో ఇదే చేయాలనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఒకే ట్రిప్ లో ఎన్ని బ్రిక్స్ అయితే బయటకు సైజుని బట్టి వస్తుంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 16/8, 6 మ్యామ్. 16/8, 4 మ్యామ్. 16/8, ఇది అనుకోండి 5 వస్తుంది అనమాట. అలాగే 16/8 టైం పడుతుంది 5 రావడానికి మనకి? జస్ట్ 1 minute లోనే వచ్చేస్తుంది మ్యామ్. 1 minute కి ఇన్ని పంచెస్ అని ఉంటుంది, అన్ని 4 punches వచ్చేస్తుంది మ్యామ్. 1 minute లో మనకి 5 bricks తయారవుతాయా? 4 punches వచ్చేస్తాయి. ప్యాలెట్ మీదకి వచ్చేస్తుంది ఇది మనకి. ప్యాలెట్ మీద నుంచి వచ్చేస్తుంది. అలాగే నేను ఈ మిషన్ సెటప్ అంతా నేను ఒక్కసారి మీకు ఓవరాల్ గా చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి బ్రిక్స్ తయారు చేసే పంచ్ ఇక్కడ అవుతుంది మ్యామ్. మనం ఇక్కడ ప్యాలెట్ పెడతాము, పంచ్ అవుతుంది, పంచ్ అయ్యి ఇటు వస్తుంది మ్యామ్. ఎలాగో దీనికి మెటీరియల్ ఎక్కడి నుంచి ఫీడ్ అవుతుంది ఏంటి, దీనికి పవర్ ప్యాకప్ ఎలా ఉంటుంది, దీనికి అసలు ఎక్కడి నుంచి ఆపరేటింగ్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి రండి. ఒకసారి నాతో పాటు వచ్చేసండి, మనం చూద్దాం. సో ఇక్కడ ఉందన్నమాట మొత్తం వచ్చేసి. ఎస్ మ్యామ్, ఇదంతా దీనికి సంబంధించిన డైసెట్స్ మ్యామ్. ఇలాగే స్టాకింగ్ షీట్స్ కి ప్యాలెట్ స్టాక్ అవుతుంది అక్కడ. ఇది వచ్చేసి పాన్ మిక్సర్స్ సెటప్ మ్యామ్. సో ఇక్కడ కనిపించేది అంతా కూడా ఒక సెటప్ సంబంధించిన సెటప్. ఎస్ మ్యామ్. ఫస్ట్ ఏం చేయాలి అక్కడ చెప్పండి. ఇక్కడ నుంచి మనం మెటీరియల్ అనేది దీంట్లో వేస్తాం మ్యామ్. ఇక్కడ నుంచి దీనికి ఒక గేట్ ఉంటుంది మ్యామ్. గేట్ ఓపెన్ అవుతుంది దీనికి. ఇక్కడ చూడండి మ్యామ్, ఇక్కడ నుంచి గేట్ ఓపెన్ అయిపోతే ఈ సెటప్ ఈ కన్వేయర్ బెల్ట్ మీదకి వచ్చి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని అక్కడ హోపర్ లోకి వెళ్తుంది మ్యామ్. అక్కడ హోపర్ నుంచి మళ్ళీ కింద పంచ్ మనం ఏదైతే ప్యాలెట్ పెడతాం కదా, ఏ డై పెడతామో అది పంచ్ అవుతుంది అనమాట. పంచ్ అయ్యి మనకి బ్రిక్స్ అనేది ప్యాలెట్ నుంచి ఆ చైన్ పుల్లి నుంచి ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ స్టాకింగ్ ప్యాలెట్స్ ఉంటాయి కదా మ్యామ్, ఆ ప్యాలెట్స్ ఇక్కడ స్టాక్ అవుతాయి మ్యామ్. అక్కడ నుంచి దానికి ఆటోమేటిక్ స్టాకర్ అంటారు, రోబోటిక్ స్టాకర్. ఆ వెళ్ళిన ప్యాలెట్స్ అన్ని కూడా స్టాక్ అవుతాయి అనమాట. అంటే మనం వెంట తీయాల్సిన పని లేకుండా ఒక దగ్గరే మొత్తం అవుతాయి. అయితే ఇందులో ఒకేసారి మనం ఎంత మాల్ వేయొచ్చు? ఇది వచ్చేసి 600 kg కెపాసిటీ మ్యామ్. 600 kg వరకు మాల్ మిక్స్ చేసుకోవచ్చు. ఆపుతా ఉండాలి లక్ష్మి గారు, లేదంటే ఒకసారి మనం వేసేస్తే దాని పని చూసుకుంటుందా? ఇది ఒక్కసారి వేసేసామంటే ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది మ్యామ్. ఇది ఓన్లీ మనం ఇక్కడ ఫిల్ చేసుకోవడమే ఉంటుంది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా చూపిస్తాను రండి మ్యామ్. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది. మెటీరియల్ అనేది మనం ఫీడ్ చేస్తూనే ఉంటాం, కన్వేయర్ బెల్ట్ నుంచి వస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఓపెన్ నుంచి డైరెక్ట్ గా ఫీడింగ్ సిస్టమ్ అనేది తీసుకుంటుంది, డైలోకి ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. ఇందాక లతా గారు మనకి ఏం చెప్పారంటే కలర్స్ చేసుకోవచ్చు మేడం మనము అక్కడ అని చెప్పారు. మరి దీనికి కలర్ ఆప్షన్ అనేది ఉందా? దీనికి కూడా కలర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు మనం. కలర్ ఫీడర్ అనేది మనం ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఆ కలర్ ఫీడర్ అనేది బ్రిక్స్ కి అయితే అవసరం పడదు. ఇది వచ్చేసి మిషన్ కి వచ్చేసి బ్రెయిన్ లాంటిది మ్యామ్. అంటే మనం ఇప్పుడు ఏదైతే మెటీరియల్ వస్తుందో ఆ వచ్చిన మెటీరియల్ దీంట్లోకి వచ్చింది కదా, ఎలా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే అది పనిచేస్తుంది మ్యామ్. ఇది మెయిన్ ఆపరేటింగ్ బ్రెయిన్. మనం ఎలా పనిచేయడానికి మనకి బ్రెయిన్ ఎలా ఇంపార్టెంట్, అలాగే ఇది పిఎల్సి ప్యానెల్ మ్యామ్. దీనిలోంచి ప్రోగ్రామింగ్ సెటప్ అంతా అయ్యి ఇక్కడ ఆపరేటింగ్ అనేది జరుగుతుంది మ్యామ్. ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంటారు. కావాల్సిన సామాన్ అంతా కూడా అంటే లైక్ ఒక మెటీరియల్ నుంచి ఒక బ్రిక్ తయారవడానికి ఏమేమి కావాలో మొత్తం ఇప్పుడు మనకి లక్ష్మి గారు చూపించిన ఈ ప్రొడక్ట్స్ వల్ల అయితే బ్రిక్ తయారైపోతుంది. అండ్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 1 minute కి మనకి 4 bricks, అది కూడా పెద్ద సైజులో ఉన్న బ్రిక్స్ మనకి వస్తున్నాయి. సో ఎవరైనా కూడా ఫ్యూచర్ లేదంటే ఈ న్యూ ఇయర్ నుంచి 2025 నుంచి బిజినెస్ పెడదామని ఆలోచిస్తున్నారా, ఇది ది బెస్ట్. అండ్ ఇది జెంట్స్ కి అయితే ఇది బాగుంటుంది, లేడీస్ కి అయితే ఇందాక మనం మాన్యువల్ చూపించారు లత గారు మనకి, అది బాగుంటుంది. ఓకే, ఇదైతే మనకి వచ్చేసి మనకి ఒక బ్రెయిన్ లాంటిది, గుండెకాయ లాంటిది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది వచ్చేసి పవర్ ప్యాకప్ మ్యామ్. ఓకే, ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ పవర్ పంప్స్ అన్నమాట. అంటే ఈ మెషిన్ మెయింటైన్ చేయడానికి మనకి ఎలక్ట్రిసిటీ ఎంత వరకు అవుతుంది? దీనికి వచ్చేసి 30 kilowatts వరకు అవసరం అవుతుంది మ్యామ్. దీంట్లో వీళ్ళు డైసెట్లు ఏమేమి తీసుకుంటారు ఏంటి దాన్ని బట్టి ప్రొడక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యామ్. అయితే మౌల్డ్స్ కూడా తయారవుతుంటాయి కదా, అది ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి ఉండదేమో కదా మౌల్డ్స్? అంటే దీనికి సంబంధించి ఏమో మనం జిగ్ జాగ్ మౌల్డ్ కావాలా, ఐ షేప్ కావాలా, జస్ట్ మనకి షేప్ ఇస్తుంది అనమాట. షేప్ ఇస్తుంది. మనం ఆ మౌల్డ్ అనేది పెట్టాలి. మనం డైసెట్ లో ఇది ఫిట్ చేసేసుకుంటే ఎలా కావాలంటే అది మనకి మిషన్ ప్రొడక్షన్ అనేది చేసిస్తుంది. ఎవరైతే మేము ఒకటే మిషన్ లో ఎక్కువ అన్ని రకాలు చేసుకోవాలి, ఒకటే మిషన్ రన్ చేసుకొని, లేదు మార్కెట్ లో మేము చాలా ప్రొడక్షన్ చేస్తున్నాము, మాకు యూజ్ బల్క్ లో కావాలి
అన్న వాళ్ళకి దాని తర్వాత పెద్ద మిషన్ అంటే ఇదే ఇదే ఇంకా ఓవరాల్ గా మీ మొత్తం జేకే టైల్స్ మెషినరీ లో ఉన్న మెషిన్ పెద్ద ఇదేనా? బెస్ట్ మిషన్ మ్యామ్. అలా కూడా మనం మిషన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసామంటే ఎక్కువ లైఫ్ చేసాము అంటే అలా కాదు, ఏదో చేసాము అలా ఉండదు. సపోర్ట్ 24/7 సపోర్ట్ ఉంటుంది, ఇంజనీర్ సపోర్ట్. అలాగే దీని లైఫ్ కూడా 25 years. సో ఎలా వారంటీ గ్యారంటీ అంటే మనకి ఏదైనా వస్తువు మీద వారంటీ గ్యారంటీ ఇస్తుంటారు, పోయినా కూడా అందుబాటులో ఉంటుంటారు. అవును మ్యామ్. సో దీనికి ఎలా 1 year వరకు మీకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుంది మ్యామ్, ఇంజనీర్ సపోర్ట్ ఉంటుంది. దీని 25 years వరకు రన్ చేసుకోవచ్చు మ్యామ్. అలాగే ఇది మీరు మినిమం 10 to 12 hours రన్ చేసుకున్నా గానీ 2 shifts అనేది రన్ చేసుకోవచ్చు. ఇది హీట్ అనేది ఉండదు అనమాట. మేము అలా మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ప్లేస్ లో స్టోర్ చేయాలంటే ఇలాగే షెడ్ ఉండాలి మ్యామ్. దీనికి కంపల్సరీ ఒక షెడ్ ఉండాలి. రా మెటీరియల్ బయట పెట్టుకున్నా పర్లేదు, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఐటమ్ ఎక్కడ పెట్టుకున్నా గానీ ఇబ్బంది ఉండదు మ్యామ్. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి బేసిక్ మోడల్ వచ్చి 20 to 23 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్. దీంట్లో ఆటోమేటిక్ స్టాకర్ అని, కలర్ ఫీడర్ అని అలా డిఫరెంట్ యాక్సెసరీస్ యాడ్ అయ్యే కొంది మనకి 25, 24, 28 అలా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం గతంలో మనకి లత గారు చెప్పారు కదా, యాక్సెసరీ బట్టి దాని కాస్ట్ పెరుగుతుంది. ఏదైనా అంతే కదా, ఇప్పుడు చిన్న బడ్జెట్ పెడితే మన చిన్న బడ్జెట్ వస్తువు, పెద్దగా అమౌంట్ పెట్టుకుంటే పెద్ద వస్తువు. బేసిక్ మోడల్ 22 నుంచి 23 వరకు స్టార్ట్ అయిపోతుంది. రైట్, ఓకే అండి. సో ఇది ఏం ఇది వచ్చేసి ప్రీకాస్ట్ వైబ్రేషన్ టేబుల్ అంటారు మ్యామ్. అంటే ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ చేసుకోవడం కోసం మేము స్పెషల్ గా డిజైన్ చేసిన టేబుల్ మ్యామ్. ఇది కస్టమర్ కోసం మామూలుగా నార్మల్ గా అయితే మనం 7/3 మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము స్టాండర్డ్ సైజు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం అని 6/3 మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం మ్యామ్. అంటే ఇది ఆల్రెడీ బుక్ అయినదే, ఆల్రెడీ బుక్ అయినయే ఉంటాయి మ్యామ్. మన దగ్గర స్టాక్ ఏది ఉండదు మ్యామ్. ఆర్డర్ పెట్టుకుంటే ఆల్రెడీ బుక్ అయ్యి రెడీగా ఉంటాయి. వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేస్తారు, పెట్టుకోం మ్యామ్. ఓకే, ఆర్డర్ బట్టి మీరు ఐటమ్స్ తీసుకుంటారు. అవును మ్యామ్. ఈ టేబుల్ దేనికి యూజ్ అవుతుందంటే మ్యామ్, దీంట్లో మనము బౌండరీ వాల్స్ ఏదైతే మనకి రెడీమేడ్ వాల్స్ అని చూస్తున్నారు, ఈ మధ్య బాగా నడుస్తుంది, ఆ ప్రొడక్ట్స్ అన్ని చేసుకోవచ్చు మ్యామ్. దానికి సంబంధించిన మోల్డ్స్ మ్యామ్ ఇవి ఫైబర్ లో దొరుకుతాయి అన్నమాట మనకి. ఇది వచ్చేసి పోల్ మ్యామ్, అంటే మనకి మధ్యలో పోల్ వస్తుంది కదా వాల్ ప్లేట్ కి, దీనికి ఇది వచ్చేసి మధ్యలో ప్లేట్ మ్యామ్. ఇది వచ్చి ఆర్చ్ డిజైన్. ఈ పోల్ అనేది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు. ఇవి చూసాం మనకి ఎంట్రన్స్ లో ఆర్చ్ లో ఉంటుంది పైన అలాగా. ప్లస్ దీంట్లో మనం ఇంకా ఏమేమి రెడీ చేసుకోవచ్చు అంటే కర్బ్ స్టోన్, బౌండరీ వాల్స్, మ్యాన్ హోల్ కవర్స్, సాస్ డ్రైన్, ఇవన్నీ అవును మ్యామ్. ఇదంతా మనం రెడీ చేసి ఈ ప్రీకాస్ట్ వైబ్రేషన్ టేబుల్ మీద చేయడం ఏంటంటే మనం వెంటనే డిమోల్డింగ్ చేసి మళ్ళీ పీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. దీనికి 3 HP మోటార్ ఉంటుంది మ్యామ్, 3 phase పవర్ ఉంటుంది దీనికి. అది ఇందులో మనం మాలేస్తాం, దీని మీద పెడతాం. దీని ఎలా బయటకు వస్తుంది? వైబ్రేషన్ అవుతుంది మ్యామ్. వైబ్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక 2 seconds 3 seconds అనేది వైబ్రేషన్ ఇచ్చిన తర్వాత మోల్డ్ నుంచి మనం ఇట్లా ఒక 2 minutes ఆగిన తర్వాత ఇట్లా అంటే వైబ్రేట్ చేయడం వల్ల గట్టిగా అవుతుంది. రిటర్న్ చేసేస్తే అవుతుంది. ఒక సైడ్ కి మనం పెట్టేసేసుకొని మళ్ళీ మనం పీస్ అనేది చేసుకోవచ్చు. ఇందాక నేను ప్రీకాస్ట్ వైబ్రేషన్ టేబుల్ లో మనం కర్బ్ స్టోన్ చేసుకోవచ్చు, మ్యాన్ హోల్ కవర్స్ చేసుకోవచ్చు అవన్నీ చెప్పాను మ్యామ్. అక్కడ మీకు వీడియోలో బౌండరీ వాల్స్ గురించి చూపించాను కదా. ఇక్కడ మనకి కర్బ్ స్టోన్స్, మ్యాన్ హోల్ కవర్స్, స్క్వేర్, రౌండ్, ఇలా డిఫరెంట్ సైజెస్ లో మనము ఫైబర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. అవునవును. మన ట్యాంక్స్ కింద ఒకప్పుడు మనకి కింద ట్యాంక్స్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాటికి సంబంధించి పైన వేసుకునే టాప్స్ కానీ ఇవంతా రెడీ అవుతాయి. వాటికి కావాల్సిన మౌల్డ్స్ ఇవి అన్ని ఫైబర్ లో రెడీ అవుతాయి. మనం ఇందాక ప్రీకాస్ట్ వైబ్రేషన్ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఈ హెవీ ప్రొడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మన దగ్గర 2 మెటీరియల్స్ ఉంటాయి మ్యామ్. ఇది వచ్చి సిలికాన్ ప్లాస్టిక్ మోల్డ్. ఇది 300 నుంచి 400 ఇంప్రెషన్స్ వస్తాయి. వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారనే దాని మీద ఉంటుంది. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మ్యామ్. ఇది 1 year లైఫ్ ఉంటుంది. పార్కింగ్ వైపు వేసుకుంటాం అంటే మీరు చూపించిన మిషన్ కి ఇది అవి ఆ మిషన్ మీద ఏమైతే ఏరవుతాయో మీరు చూపిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ పైన ఇదే డిజైన్ ఉందో మనం మోస్ట్ పార్కింగ్ వైపు కానీ లేదా స్కూల్స్ బయట ఉండే వాటికి కనిపిస్తుంది. ఇది బాగా స్ట్రెచబుల్ కూడా అవుతుంది. అలాగే దీంట్లో మన దగ్గర 2 మెటీరియల్స్ డిఫరెంట్ మెటీరియల్స్ రెడీ చేస్తాం మ్యామ్. అది వచ్చి సిలికాన్ ప్లాస్టిక్ అని చెప్పాను కదా, ఇది సిలికాన్ PVC రబ్బర్ మ్యామ్. దాని లైఫ్ కి దీని లైఫ్ కి ఇది 10 years లైఫ్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంకా నాకు బల్క్ లో హ్యూజ్ ఆర్డర్ ఉంది, ఇదే లైఫ్ లో ఎక్కువ అంటే మనం దీనికి ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తీసుకోవచ్చు మ్యామ్. ఇది ఒరిజినల్ LG రేజిన్ తో చేసింది సిలికాన్ PVC రబ్బర్. ఇది పెట్రోలియం ప్రొడక్ట్ తో తయారవుతుంది. చూడండి ఫ్లెక్సిబుల్ కూడా ఎలా ఉందో. కవర్ బ్లాక్ మోల్డ్స్ అంటారు మ్యామ్. సో ఈ మోల్డ్ తీసుకొని అందులో ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఇది ఒక అంటే కవర్ బ్లాక్ ఏదైతే స్లాబ్ కింద మనం రాడ్స్ అవి ఉంటాయి కదా దానికోసం వాడతారు. ఇది చూడండి ఈ మోల్డ్ కూడా మన దగ్గర 10 years లైఫ్ ఉంటుంది మ్యామ్. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో చూసుకొని మనం
రెడీ చేసి ఓకే ఓకే, ఇది ఒక డిజైన్. ఇందాక మనం అక్కడ చూసాం, ఇది ప్లాస్టిక్, కొంచెం టోటల్ గా ప్లాస్టిక్ ఉంది కదా. ప్లాస్టిక్ మ్యామ్, సిలికాన్ ప్లాస్టిక్ మ్యామ్. ఇది కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఇలా స్ట్రెచ్ చేస్తే వచ్చేస్తుంది. అవును, స్ట్రెచబుల్ ఉంటుంది. రైట్. ప్రస్తుతం మనతో పాటు అర్షద్ అలీ ఉన్నారు. ఈ మెషిన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అర్షద్ అలీ. హలో మ్యామ్. ఎస్, సో ఇది ఏం మెషిన్, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఏంటిది? ఇది వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ మెషిన్ మ్యామ్. ఓకే. 2 క్యావిటీ మెషిన్ లో ఇది వచ్చేసి పర్ డే ప్రొడక్షన్ వచ్చేసి 2500 నుంచి 3000 వరకు చేసుకోవచ్చు మ్యామ్. ఓకే ఓకే. సో ఈ మెషిన్ ఏం యూజ్ చేస్తారండి? ఇది ఏంటి, మోటార్ ఏంటి అంతా కూడా? ఇంతకు ముందు చూపించిన మషినరీస్ వచ్చేసి అది ఫుల్లీ ఆటోమేటిక్ మ్యామ్. ఓకే. అది వచ్చేసి హై బడ్జెట్ ఉంటది, ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది లో బడ్జెట్ మ్యామ్. 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ 3 lakhs నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో పర్ డే 3000 వరకు పర్ డే ప్రొడక్షన్ వస్తుంది మ్యామ్. ఇది వచ్చేసి మనకు 2 క్యావిటీ మషిన్ ఉంటది. ఇందులో మనము ఇది మాల్ ఫిల్ చేసుకోవాలి, రా మెటీరియల్ అనేది. ఇందులో మనకు 3 HP మోటార్ ఉంటది, క్రాంప్టన్ మోటార్. 70 to 80 ton ప్రెజర్ ఉంటది పర్ బ్రిక్ కి. సో దాని వల్ల అనేది బ్రిక్ అయితే ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది స్ట్రాంగ్ వస్తుంది. 70 to 80 ton వరకు హైడ్రాలిక్ ప్రెషర్ వస్తుంది. తర్వాత మనము ఇది బయటకు జరిగి ఇట్లా అంటే ఇది బయటకి వచ్చేస్తుంది బ్రిక్. సెమీ ఆటోమేటిక్ అయిపోయి వచ్చేస్తుంది బయటికి. ఓకే రైట్. అయితే ప్రెసెంట్ ఇది ఒక్కటి కొనుక్కున్నా కూడా మనం బిజినెస్ చేసేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో. దీని పేరు ఏమన్నారు? సెమీ ఆటోమేటిక్ 2 క్యావిటీ మషిన్. ఓకే. 3 lakhs లో ఒకవేళ లేదంటే 5 lakhs బిలో ఎవరైనా బడ్జెట్ ప్లాన్ చేసినట్లయితే ఇది కూడా చాలా సూపర్ గా ఉంది. అయితే మాన్యువల్ మనం గతంలో చూసాం, ఆ మాన్యువల్ వేరు, అలాగే ఇది కొంచెం సెమీ ఆటోమేటిక్ అన్నమాట. దీని లైఫ్ వచ్చి 15 years వరకు మనము ఎస్టిమేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాము. దీంట్లో మనం ఏదైతే మనం ఇందాక ఫుల్ ఆటోమేటిక్ మిషన్ లో 16 inches 12 inches 943 అవన్నీ చెప్పాము, అవి కూడా దీంట్లో మనం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మన దగ్గర 2 types ఉంటాయి మ్యామ్. ఒకటి సింగిల్ స్ట్రోక్, ఒక డబల్ స్ట్రోక్. మోడల్ నెంబర్ మన దగ్గర ఇందులో P01 P02 అని 2 types ఉంటాయి మ్యామ్. ఫస్ట్ మోడల్ వచ్చేసేసి మనకి సింగిల్ స్ట్రోక్ మిషన్, దాని మోడల్ నెంబర్ వచ్చి 1250 మ్యామ్. దాంట్లో మనకి సింగిల్ స్ట్రోక్ అంటే ఇది డబల్ లైన్ వస్తుంది, డబల్ స్ట్రోక్ కి దాంట్లో సింగిల్ స్ట్రోక్ వస్తుంది అనమాట. ఎవరికి ఏది కస్టమైజ్ గా కావాలంటే చేసుకోవచ్చు. ఇది వచ్చి 1450 మోడల్ మ్యామ్, డబల్ స్ట్రోక్ మిషన్ ఇది మ్యామ్. ఇది దీంట్లో మనకి 12 inches 16 inches 943 అన్ని అనేది మనం సైజు ఏ సైజ్ డై కావాలంటే ఆ సైజ్ డై మార్చుకొని మనం ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇది మిషన్ కున్న ట్రావెల్ మోటార్ మ్యామ్. అంటే ఇది మనము ముందుకి వెనక్కి మిషన్ మన ప్లాట్ఫామ్ మీద మూవ్ అవుతూ ఉండాలి కదా, దానికోసం ఈ మోటార్ అనేది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి PLC ప్యానల్ అంటారు మ్యామ్. ఇందాక మనం PLC ప్యానల్ పెద్ద చూపించాం ఫుల్లీ ఆటోమేటిక్ లో. ఇది వచ్చేసి చిన్నది మ్యామ్. దీంట్లో మనకి బటన్స్ ఉంటాయి మ్యామ్. పంప్ మోటార్ ఆన్ ఆఫ్, వైబ్రేషన్ ఆఫ్ ఆన్, ట్రావెల్ మోటార్స్ ఇవన్నీ ఉంటాయి మ్యామ్. దీంట్లో ఇలా మొత్తం ప్రోగ్రామింగ్ సెటప్ అంతా ఉంటుంది PLC ప్యానల్ లోని. అలాగే మనకి ఇక్కడ వెనకాల వచ్చి ఇవి వాల్ పంప్స్ మ్యామ్. ఇక్కడ వచ్చి లిమిట్ స్విచ్ ఉంటుంది మ్యామ్. ఏదైతే వైబ్రేషన్ మనం ఆన్ చేస్తాం కదా, ఆ వైబ్రేషన్ అనేది డై అనేది ఎక్కువ ఉంటుంది కదా, అది ఆపడం కోసం ఈ స్విచ్ అనేది ఉంటుంది మ్యామ్. లిమిట్ స్విచ్ అంటే అక్కడికే ఆగిపోతుంది అనమాట అది. ఇది వచ్చేసేసి ఇది హైడ్రాలిక్ పంప్ మ్యామ్. ఇది వచ్చేసి క్రాంప్టన్ మోటార్ మ్యామ్. ఇది దీనికి మనకి 3 HP సింగిల్ స్ట్రోక్ అయితే 3 HP వస్తుంది, డబల్ స్ట్రోక్ అయితే మనకి 5 HP వస్తుంది మ్యామ్. ఇది వైబ్రేటర్ మోటార్ మమ్. ఇది డ్యూయల్ వైబ్రేషన్ సిస్టమ్ మమ్. ఇది అంటే డబుల్ వైబ్రేషన్ సిస్టమ్ మమ్. ఇది దాంతో నడుస్తుంది అనమాట మనకి. ఇది ఈ మిషన్ ఒకసారి ఎలా రన్ అవుతుంది ఏందనేది ఒక్కసారి నేను జస్ట్ మాన్యువల్ గా కస్టమర్ కి అర్థం అయ్యేటట్లు నేను చూపిస్తాను మ్యామ్. ఓకే, ఇది ఒకసారి బ్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ మనం ఆన్ చేద్దాం. ఓకే మ్యామ్. ఓకే, ఇది వచ్చేసి 16 inches మ్యామ్. ఇందాక ఏదైతే చూపించామో మనం ఇందులో 1284 1286 1288 1684 1686 ఇలా మనకి ఏదైనా కావాలనుకుంటే డిఫరెంట్ సైజెస్ అనేది మనం దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి ఇది డబల్ స్ట్రోక్ మ్యామ్, 1450 మోడల్, 2,57,000 మ్యామ్. అఫోర్డబుల్ ప్రైస్ మ్యామ్. మనకి దీనికి ప్లాట్ఫామ్ కావాలి మ్యామ్. మా మిషన్ ఏదైనా సరే ఇన్ అవర్స్ రన్ అవుతుంది, వర్కింగ్ అవుతుంది అనేది ఏమి ఉండదు. డబుల్ షిఫ్ట్ కూడా మనం రన్ చేసుకోవచ్చు మ్యామ్. సో ఒక ట్రిప్ కి ఎన్ని అయితే బిగ్స్ బయటకు వస్తాయి? ఇప్పుడు మనం పెట్టుకునే క్యావిటీని బట్టి మ్యామ్. కిందది వచ్చేసేసి మనకి క్యావిటీ అంటాము, పైనది వచ్చి పంచ్ అంటాం మ్యామ్. అంటే మనం పైన ఏదైతే పెడతామో పంచ్ ఇస్తుంది అనమాట. ఇది ప్రెస్ చేస్తుంది. ఇది మెటీరియల్ ని డివైడ్ చేస్తుంది. మెటీరియల్ ఎక్కడి నుంచి వేయాలి దీనికి? మనం మెటీరియల్ మనం మాన్యువల్ గా హ్యాంగ్ చేసుకుని చూపించాము. ఇది మోటార్, పంప్ మోటార్ ఆన్ మామ్. ఇది వచ్చేసేసి ఆఫ్. ఇది వైబ్రేషన్ మామ్. అంటే వైబ్రేషన్
ఓకే, ఇదేంటి మెషిన్, ఇది యూజ్ అవుతుంది? ఇది వచ్చి పేవర్ బ్లాక్ మేకింగ్ మిషనరీ అంటారు మ్యామ్, పార్కింగ్ టైల్స్ మిషనరీ అంటారు, కలర్ మిక్సర్ మ్యామ్. ఏదైతే మనకి పార్కింగ్ టైల్స్ చేయడం కోసం టాప్ లేయర్ వేస్తామో ఆ మెటీరియల్ అంతా మనకి దీంట్లో మిక్స్ అవుతుంది మ్యామ్. దీన్ని టాప్ లేయర్ మిక్సర్ అంటారు, లేదంటే కలర్ మిక్సర్ అనేది అంటారు మ్యామ్. ఇవి చేసుకోవడం కోసం మనకి మిషనరీ ఏమేమి కావాలంటే 2 వైబ్రేషన్ టేబుల్స్ మ్యామ్. ఓహో, చూపించిన ప్లెయిన్ టేబుల్ మ్యామ్. అది ప్రీకాస్ట్ అంటే హెవీ హ్యూజ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏదైతే మనం డిస్ప్లే లో పెడుతున్నామో వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని మనం ఈ టేబుల్ లో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కలర్ అండ్ ఇది బ్రిక్ కూడా సాఫ్ట్ గా వస్తుంది మ్యామ్. దీనికి టాప్ లేయర్ అనేది ఫినిషింగ్ అనేది ఇస్తాం కాబట్టి ఇది సాఫ్ట్ గా వస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ మీరు తీసాక మళ్ళీ ఫినిషింగ్ ఇస్తారు. ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రా పాలిష్ కావాలంటే మాత్రం ఫినిషింగ్ ఇస్తాం మ్యామ్, లేదంటే అందులోనే వచ్చేస్తుంది. దాంట్లో వచ్చే సరిపోతుందంటే సరిపోతుంది మ్యామ్. ఇది వచ్చేసి టేబుల్ మ్యామ్. మనకి ఏదైతే మనం టాప్ లేయర్ లో మిక్స్ అయింది ఈ టేబుల్ మీద పెడితే ఇది వైబ్రేషన్ అయ్యి ఇంత చివరి వరకు వెళ్ళిపోతుంది మ్యామ్. వెళ్ళిపోయిన తర్వాత మనకి తర్వాత బ్యాక్ లేయర్ ఉంటుంది మ్యామ్. టాప్ లేయర్ అనేది మనం కొంచెం వేస్తాం. ఎంత వేయాలనేది మనం ప్లాంట్ ఇచ్చిన తర్వాత ఇంజనీర్ ఇన్స్టలేషన్ కి పంపిస్తాం. మనము 1 year వరకు ఆన్ సైడ్ సర్వీస్ ఉంటుంది మంది. అన్ని ఏ కలర్ కి ఎంత వేయాలి, ఎంత రేషియో వేయాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు మ్యామ్. ఇదైతే మనం డిస్ప్లే లో చూపిస్తున్నవన్నీ మనం ఈ ప్లాంట్ లో మనం చేసుకోవచ్చు మ్యామ్. దీనికి 2 టేబుల్స్ వైబ్రేషన్ టేబుల్ అనేది తీసుకోవాలి మ్యామ్, మ్యాండేటరీ మ్యామ్. ఏదైతే మోల్డ్స్ ఇన్ని డిజైన్స్ ఇన్ని ఇందాక మనం మోల్డ్స్ గురించి కూడా చూపించాం. ఆ మోల్డ్స్ అన్ని మనం దీంట్లో పెట్టుకొని ఇదే మిషనరీ మీద మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎలా ఉంటుంది? దీని ప్రైస్ వచ్చి 2.5 నుంచి స్టార్ట్ అయ్యి మనం మిక్సర్ కెపాసిటీని బట్టి మనకి ఉంటుంది మ్యామ్. మిక్సర్ కెపాసిటీని బట్టి ఇది వచ్చేసి కాంక్రీట్ మిక్సర్ మ్యామ్. ఏదైతే టాప్ లేయర్ లో మిక్స్ అయిన తర్వాత మనం వైబ్రేషన్ చేసుకుంటే కార్నర్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే బ్యాక్ లేయర్ కోసమో ఇందులో మిక్సింగ్ అయ్యేది మొత్తం ఇక్కడ వేసి బ్యాక్ లేయర్ అనేది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ టేబుల్ మీద మనం వైబ్రేషన్ చేస్తాం అనమాట. వైబ్రేషన్ చేసిన తర్వాత ఇది వైబ్రేషన్ అయ్యి చివరి వరకు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, అయితే ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ లో తీసుకోవాలి. దీనికోసం మనకి 2 టేబుల్స్, ఒక కలర్ మిక్సర్, ఒక కాంక్రీట్ మిక్సర్ అనేది ఇంపార్టెంట్ మిషనరీ పార్ట్ మ్యామ్. సో ఓవరాల్ దీని ఈ 4 మెషిన్స్ డబ్బులు ఎంత అవుతాయి? అప్రాక్సిమేట్లీ 2.2 నుంచి 4 వరకు ఉంటుంది మ్యామ్. రీజనబుల్, వెరీ రీజనబుల్. దీనికి మళ్ళీ ఇవి చేసుకోవడం కోసం మళ్ళీ మనకి మోల్డ్స్ కావాలి, కలర్స్ కావాలి, కెమికల్స్ కావాలి, స్టాకింగ్ షీట్స్ కావాలి మ్యామ్. దీని గురించి కూడా మీకు చూపిస్తాను. ఓకే, దీని లైఫ్ ఎంత ఉంటుంది? దేనికి మ్యామ్ ఇది కూడా మా మిషన్ మీరు 24/7 ఎన్ని షిఫ్ట్ అయినా చేసుకోండి. దీనికి మాత్రం లైఫ్ అనేది ఏం కదా 10 years వరకు ఎస్టిమేట్ చేసుకొని మనం ఈ మిషన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇందులో మనం పెట్టే గేర్ బాక్స్ కూడా వామ్ రిడక్షన్ గేర్ బాక్స్ మ్యామ్. అంటే హీట్ అనేది రాదు. మోల్డ్స్ చూపిస్తాను మ్యామ్ మీకు. కలర్స్ వచ్చి రెడ్, ఎల్లో, బ్లాక్ కలర్ దొరుకుతుంది. అదే మీరు ఫస్ట్ చూపించిన మిషన్ లో మనం యాడ్ చేసుకోవాలి మ్యామ్. కలర్స్ మ్యామ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ అని చెప్పేసి అవి మ్యామ్ లెన్సెక్స్ కంపెనీవి. ఇది వచ్చేసి మనకు 2-in-1 మషీన్. ఇది వచ్చేసి 4+3 క్యావిటీ మషీన్ అంటారు. ఇది సెమీ ఆటోమేటిక్ మషీన్. ఇందులో వచ్చేసి 943 సైజ్ బ్రిక్స్ చేసుకోవచ్చు. డబుల్ స్టేషన్ ఉంటది. ఇది ఇటు సైడ్ పని చేసుకోవచ్చు, అటు సైడ్ 2 sides పని చేసుకోవచ్చు. అంటే సేమ్ బ్రిక్స్ వస్తాయి ఇటు సైడ్ అటు సైడ్. కావాలంటే మీరు ఇటు సైడ్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు, ప్లస్ అటు సైడ్ డబుల్ స్టేషన్ సైడ్ మీరు పేవర్ బ్లాక్ కూడా చేసుకోవచ్చు. లైక్ జిగ్ జాగ్, ఐ షేప్. అట్ ఎ టైం రెండు అవుతాయి. 2-in-1 మషీన్ ఇది. ఓకే ఓకే, సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది మనకు 6 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, అంటే దీనికి ఎట్లా మాన్యువల్ లేకపోతే పవర్? సెమీ ఆటోమేటిక్. పవర్ ప్యాక్ ఉంటది మేడం. ఇది హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంటది. ఓకే, ఇది వచ్చేసి క్రాంప్టన్ మోటార్ ఉంటది. ఇది 7.5 HP మోటార్ ఉంటది. ఓకే, హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంటది. దీనికి 1 year ఆన్ సైడ్ వారంటీ ఉంటుంది. సో ఇది వరకు ఈ మెషిన్ వచ్చేసి 2 parts ఉంటాయా? ఇది కూడా సేమ్ మ్యామ్, 2 parts. ఓకే, 2 parts లో ఇది వచ్చేసి మెయిన్ మషీన్. దీనికి వచ్చేసి హైడ్రాలిక్ ఆయిల్ ప్లస్ క్రాంప్టన్ మోటార్ ఉంటుంది. ఓకే ఓకే, దీని లైఫ్ ఎంత ఉంటుంది? అంటే ఎన్ని ఇయర్స్? ఇది మనము 10 years వరకు బాగా రన్ చేసుకోవచ్చు. అంటే ఏం ప్రాబ్లమ్స్ రాకుండా డ్యూరబిలిటీ మనకు వచ్చేసి 10 years వరకు ఉంటది. ఇది ఓకే, సో ఎలక్ట్రిసిటీ అంటే ఎన్ని ఫేసెస్ ఎలా ఉంటాయి? ఇది వచ్చేసి 3 HP ఎలక్ట్రిసిటీ ఉండాలి దీనికి. పవర్ వచ్చేసి ఎలాంటి ప్లేసెస్ మనం స్టోర్ చేసుకోవచ్చు దీనిలా? అంటే మనకు ఎక్కువ ప్లేస్ దీనికి అవసరం లేదు. మనకు చిన్న ప్లేస్ ఉన్నా సరిపోతుంది. ఇది మామూలుగా చిన్న మషీనే, బట్ ప్రొడక్షన్ అనేది మనము 4000 నుంచి 4500 వరకు దీంట్లో తీసుకోవచ్చు. రైట్, సో ఆల్రెడీ బుక్ అయిపోయినవేనా ప్రొడక్ట్స్ అంతా కూడా? yes ma'am, ఇది 2 machines ఆల్రెడీ బుక్ అయినాయి. మహారాష్ట్రలో కస్టమర్స్ తీసుకున్నారు. మహారాష్ట్రకి డిస్పాచ్ అవుతుంది ఒక 2-4 days లో. ఆల్రెడీ ఇందాక మనకి లక్ష్మి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో మళ్ళీ లత గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పాటు బిజినెస్ ఎలా చేయాలని కొన్ని టిప్స్ కూడా మనకి చెప్తుంటారు. సో విందాం.
సో చెప్పండి మీకు దీని ఉన్న అవగాహన ఏంటి, ఎలా యూజ్ చేయవచ్చు, బిజినెస్ టిప్స్ ఏమైనా చెప్తారా? ఓకే మ్యామ్. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ టైల్స్ చేయడం కోసం మిషనరీ పార్ట్స్ మ్యామ్. ఈ మనకు పార్కింగ్ టైల్స్ చేసుకోవడం కోసం మనకు ఒకటి కలర్ మిక్సర్ కావాలి, 2 వైబ్రేషన్ టేబుల్స్ కావాలి, ఒకటి కాంక్రీట్ మిక్సర్ కావాలి. కలర్ మిక్సర్ వచ్చేసి మనకు 75 kg ఉంటుంది, ఇది 150 kg కలర్ మిక్సర్. దీంట్లో చిన్నదంటే మనకు 75 kg కూడా ఉంటుంది. దీని తర్వాత మనకు వచ్చేసి వైబ్రేషన్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ వచ్చేసి మనకు 10 x 3 feet వైబ్రేషన్ టేబుల్ ఉంటుంది. షీట్ థిక్నెస్ వచ్చేసి 8 mm ఉంటుంది. దీంట్లో మనము ఒక టేబుల్ తీసుకుంటే మోల్డ్స్ అనేవి మనము ఎన్నైనా చేసుకోవచ్చు. జస్ట్ మనము ఈ మోడల్స్ చేసుకోవడం కోసము మోల్డ్స్ అనేవి సపరేట్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, జిగ్జాగ్ అని, ఐ షేప్ అని, డమరు అని, టాటాయిస్, మిలానో, ఇలా మనకు డిఫరెంట్ గా మోల్డ్స్ అనేవి, డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు మనకు. ఇది ఒక టేబుల్. దీని తర్వాత మనకు కవర్ బ్లాక్ మోల్డ్స్ ఉంటాయి. కవర్ బ్లాక్ మోల్డ్స్ అంటే మనకు ఇప్పుడు స్లాబ్లలో వేస్తున్నారు కదా, స్లాబ్లలో మనకు రాడ్స్ అనేవి కదలకుండా పెడుతున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ అనేది కూడా బాగా రన్ అవుతుంది. మనం ఇదే మిషనరీలో ఓన్లీ ఈ మోల్డ్ ఒకటి సపరేట్ గా తీసుకుంటే ఇవనేవి రెడీ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు కాంక్రీట్ మిక్సర్ ఉంటుంది. ఈ మిక్సర్స్ లో వచ్చేసి మనకు 3 types మిక్సర్స్ ఉంటాయి. మిల్లర్ టైప్ ఉంటుంది, మీకు ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మిల్లర్ ఉంటుంది. ఆ మిల్లర్ కాకుండా ఇది 400 kg కాంక్రీట్ మిక్సర్. ఇది కాకుండా దీంట్లోనే చిన్నది అంటే 250 kg కాంక్రీట్ మిక్సర్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఈ టేబుల్, 2 tables కలర్ మిక్సర్, కాంక్రీట్ మిక్సర్స్. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు 3 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి రేట్లు అనేవి. అంటే 3 lakhs నుంచి అంటే 3 lakhs కరెక్ట్ గాని కాదు, 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఎన్ని మోల్డ్స్ తీసుకుంటాము, కలర్ బ్యాగ్స్ ఎన్ని తీసుకుంటాము, కెమికల్స్ ఎన్ని తీసుకుంటాము, దాని మీద ఆధారపడి మన కొటేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. రైట్. సో ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది అయితే. ఓకే. సో అంటే దీన్ని బట్టి అంటే ఎలా కరెంట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది దీనికి? కరెంట్ ఫెసిలిటీ అంటే మనకు దీనికి 3 phase పవర్ ఉండాల్సి వస్తుంది. Very sure about my team. I've trained them enough well and they are very experienced in this industry right now, because every of my staff is more than 15-20 years experienced here, or they are my family like. So they work like their own company only. So starting means I can give a brief about my company, because my staff explained you very well about each and every product. I'm damn sure. Talking about JK Tile Machinery, हमारा inauguration जो incorporation हुआ था वो 1990 में हुआ था by my father Mr. Islam Khan. You can see over there. So he is my father and my God, Mr. Islam Khan. He is my mentor, he is my everything, and everything of this company. From then we started manufacturing machinery, but earlier then I would like to discuss one more thing. Since 1960, 30 years more back, we used to make tiles and paver blocks from our own machineries. So earlier we used to be tiles and paver blocks and concrete product manufacturers. Okay. Later on, my father, Mr. Islam Khan, established this business in 1990 as a machinery manufacturing business. So from then onwards, the journey started, and we were having a vision to not just sell the machineries and produce the machineries. We were having, and we are having, and we will have the only one vision to make our customers' business successful. Right. Yeah. So this should be every businessman's vision, that their customer's vision, their customer's business should be successful enough so that they could be getting a change in their economy, in their financial conditions. Fine. So we are here making and manufacturing all kinds of concrete products machinery. Almost 95% of the concrete product machinery we are manufacturing. Okay. In India, we are the only company to work with 5 marathon of this country. My staff, my manager must have told you, Ghale, Bale, SAIL, NTPC and IOCL. Yes. Worked of 40 PWD companies, served over 2.5 lakh customers in India, and over 40,000 customers actively running in this country, running customers. Supplying and exporting our products in 25 countries from here in India. So last 5 years consecutively, we are getting the MSME Excellence Awards for India's largest chain of machinery manufacturing, and we are very proud and privileged for that. Wonderful. Yeah. So this is just because we have the vision, I have told you, to make our customers' business successful. Yes. So we are revolutionizing this industry since past 30 years, and we are having the vision to keep innovating this. Since last 2 years also, we had a expo in BOMA exhibition, and in every year we are exhibiting and
getting an exhibition in all over the countries where main machinery expos are going on. Yes. In concrete industry, we are playing a very vital role in making the revolutions, and having the sustainable material comes under the use with the concrete, and to make and to build new constructions and new construction making bricks or blocks or any kinds of product. And yeah, I'm very sure about the future also. We are going to open an international company also, international factory also, that would be in the country which is in my mind. So we like to go on board in international level also in 2027. Right. Yeah. So this is I would like to thank all of the viewers who is watching the video, and they can be it is possible they must be watching from the every corners of India. And we have 5 branches. Delhi NCR is the head office. This is my Hyderabad branch, and we have Bangalore branch, Odisha, Assam. So every corner of India we are serving right now as a concrete product machinery we are supplying and manufacturing. Also, if they are anywhere, so they can contact us, and we'll be having a meeting, and we'll be suggesting them regarding the business. We'll not just to sell the machine. I've told you, vision is to just make the customer business successful. Yes. So we'll support shoulder to shoulder, and we'll make their business successful. Right. So for today, I think I told you regarding this, and I must be supporting my customers in every manner, in every perspective. But here in JK Tiles Machinery, I'm telling you, since past 30 years, we are maintaining our performance of the machine, Yes. the durability and the tolerance of the machine. Minimum to minimum 20 to 25 years of the life of the machinery will come. This is my guarantee. And my words are enough for this industry, because we have 5 to 6 patents we have developed in this industry. So definitely we are making the best quality, Yes. and we are doing our promises. We are completing our promises on time. Yes. And we are revolutionizing, and we'll keep doing the same, and we'll have the vision to be world's largest and biggest chain of concrete products and chemicals and all accessories making company in this world. Definitely. Right. So all the best for your future business also. Yeah, thank you very much. Thank you so much. And I'll God bless you for your business channel also. Thank Because you. whenever any channel comes here, we are very glad and we are very obliged to you also, because what you are doing, that is like us only. Yes, yes. We are making the economies of India. So you are also doing the same on another level. But at least there is a word in Telugu, na, propkaram. So there should be a change in all. Yes. We should be doing some work that makes a change in all lives. Yes. So you are also doing very good. So God bless you for that also. Thank you, and thank you for coming here. Thank you for inviting us and you giving your valuable time to us and your staff also. Yeah. Thank you so much, madam. sir. Thank you. Yeah. సో ప్రస్తుతం మనతో పాటు మేనేజర్ లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాం. సో ఇప్పటివరకు అయితే మనకి మెషిన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి కంపెనీ హిస్టరీ కూడా, అలాగే వీళ్ళకున్న బ్యాక్గ్రౌండ్, బ్యాక్ హిస్టరీ, బ్యాక్ అండ్ స్టోరీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పటివరకు అయితే మాకు చాలా క్లుప్తంగా మీ వాల్యుబుల్ టైం అంతా కేటాయించి మాకు కంపెనీ ఎలా యూజ్ అవుతుందో మొత్తం చెప్పారు. అయితే కంపెనీ గురించి కూడా చెప్పండి ముందుగా. అబౌట్ కంపెనీ ఏంటి అసలు? కంపెనీ వచ్చేసేసి మాది హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడా మ్యామ్. మా కంపెనీ వచ్చి 30 years నుంచి రన్ అవుతుంది. అక్కడ హెడ్ ఆఫీస్ మా ఫౌండర్ వచ్చి ఇస్లాం ఖాన్ సార్ ఉన్నారు. సో ప్రజెంట్ సార్ అయితే లేరు. తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే రన్ చేసుకుంటున్నారు మా. మొత్తం మేనేజ్మెంట్ అంతా ఎండి వాళ్ళు అందరు ఒకళ్ళే మా. ఇంకా వేరే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మాకు? ఆల్ ఓవర్ ఇండియాలో 5 branches ఉన్నాయి మా. ఇది వచ్చేసి హైదరాబాద్ మ్యామ్. హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడా మ్యామ్. తర్వాత అస్సాం గువాహటిలో ఉంది, బెంగళూరులో ఉంది, సర్జాపూర్ రోడ్ లో ఉంది, ఇంకా ఒరిస్సా భువనేశ్వర్ లో కూడా ఉంది మ్యామ్ మాది బ్రాంచెస్. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మ్యామ్. అంటే ఇప్పుడు ఏదైతే మేము హైదరాబాద్ బ్రాంచ్ లో చూపించామో అలాగే ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మ్యామ్. అంటే ఉన్న 5 branches లో కూడా స్టోరేజ్ అనేది ఉండదు, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్. అవును మ్యామ్, ఇక్కడ ఏదైతే చూపించామో అక్కడ కూడా అన్ని అలాగే ఉంటుంది. రైట్. సో కస్టమర్స్ అంతా ఎలా ఉంటారండి మీకు? అంటే లైక్ ఫోన్ చూసి వస్తారా, లేకపోతే మీతో బాండ్ అంతా ఎలా ఉంటుంది? ఫోన్ అంటే మాకు మెయిల్స్ వస్తాయి మ్యామ్, ఇండియా పార్ట్ నుంచి డైరెక్ట్ కాల్స్ వస్తాయి, లీడ్స్ వస్తారు. అలాగే ఓల్డ్ కస్టమర్స్ ఉంటారా, వాళ్ళు కాల్ చేస్తారు. మాకు అప్రాక్సిమేట్లీ 2.5 lakhs వరకు మాకు కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు మ్యామ్. మనకి ఇప్పటి వరకు 40,000+ వెరైటీస్ మనం
మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఓకే ఓకేనమ్మా. మేము 5 మహారథన్స్ కూడా మేము వర్క్ చేసాము మ్యామ్. సెల్, గేల్, ఎన్టీపీసీ, బేల్ వీటన్నిటితోని మనం IOCL వీటన్నిటితో మనము వర్క్ చేసాం మ్యామ్. మన కంపెనీ మాత్రమే లీడింగ్ లో ఉంది మ్యామ్ దాంట్లో. ఓకే ఓకే. సో ఏమేం ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు చూపించారు కదా, ఒకసారి మొత్తం మా వ్యూవర్స్ మళ్ళీ ఒకసారి ఏమేం ప్రొడక్ట్స్ మీ జేకే టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీలో తయారవుతాయి? మన దగ్గర వచ్చేసేసి 95% వరకు కాంక్రీట్ ప్రొడక్ట్ చేసుకోవడానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది మ్యామ్. మన దగ్గర 40,000+ వెరైటీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఫస్ట్ మేజర్ వచ్చి మనము ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే పేపర్ బ్లాక్ మేకింగ్ మిషనరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. దానికి మనము 20 feet దానికి ఏమేమి కావాలి, మిషనరీ పార్ట్ వచ్చి మనకి 2 వైబ్రేషన్ టేబుల్, ఒక కలర్ మిక్సర్, కాంక్రీట్ మిక్సర్ కావాలి. దాంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఎంత కెపాసిటీ ఉంటుంది అనేది మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసాము వీడియోలోని. దానికి షెడ్ ఎంత కావాలి అంటే 20x30 feet మినిమం అనేది షెడ్ అనేది రిక్వైర్మెంట్ అయితే ఉంది మనకి. అందులో పేపర్ బ్లాక్స్ చేసుకోవచ్చు. ప్లస్ తర్వాత మనము టైల్స్ అంటే కూడా పేపర్ బ్లాక్ లో పార్టే మ్యామ్. అన్ని మోల్డ్స్ అనేది మనం అన్ని చూపించాం మీకు, ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి అనేది ముందు మనం అన్ని వీడియోలో చూపించాము. అలాగే బ్రిక్ మిషన్ గురించి కూడా మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. బ్రిక్ మేకింగ్ మిషనరీ గురించి కూడా మన దగ్గర ఉంటుంది. హాలిడ్ బ్లాక్స్, సాలో బ్లాక్స్ అవన్నీ చేసుకోవడం కోసం కూడా ఎక్కడైతే పక్కన మనకి వర్క్ జరుగుతుందో లైవ్ లో కూడా మనం చూపించాం మ్యామ్. దీనికి పవర్ అనేది ఇంపార్టెంట్. మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఏమేమి కావాలి, ఏమేంటి, కొంచెం మందికి కస్టమర్ కి నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు కదా. ప్లస్ ఒక GST నెంబర్ అయితే కస్టమర్ తీసుకోవాలి మమ్మీ ఇది స్టార్ట్అప్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఈ ఓవరాల్ గా మేము ఒక ఇదే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ బిజినెస్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే ఏంటి, అంటే ఒక ఇక్కడ ప్రొడక్ట్ కొన్నాక ఏమేమి యూజ్ చేయాలి, ఎలాంటి ప్లేసెస్ కావాలో కొంచెం చెప్తారా? ప్లేసెస్ అనేది మినిమం 500 నుంచి 600 square feet ఉంటే సరిపోతుంది మా మినిమం ప్రొడక్షన్ చేసుకోవడానికి. అందుకని ఎంత పెద్దగా ఉంటే అంత ప్రొడక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ మెషిన్ అన్నమాట. అంటే వాళ్ళ ఇప్పుడు స్టార్ట్అప్ ఉన్నారు మా అంత ల్యాండే కావాలి అంటే పాపం వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేసుకోలేరు. కాబట్టి మనము మినిమం 500 square feet లో కూడా మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ ఇది స్టార్ట్ చేయడం కోసం మెయిన్ గా బిజినెస్ కి GST నెంబర్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. అలాగే వీలైతే ట్రేడ్ లైసెన్స్, ఎక్కడైనా అబ్జెక్షన్ ఉందా లేదా, అంతకు మించి దీనికంటూ పెద్ద లైసెన్సులు తీసుకొని వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు మ్యామ్. డైరెక్ట్ గా వచ్చి కస్టమర్ మిషన్స్ అవన్నీ చూసుకొని అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేస్తే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అయితే ఇచ్చేస్తాం. మనం ప్రతి ఐటమ్ చూపించాం మ్యామ్. పేపర్ బ్లాక్ మేకింగ్ మిషనరీ కోసం, టైల్ మేకింగ్ మిషనరీ కోసం, బ్రిక్ మేకింగ్ మిషనరీ కోసం, ఫ్లై యాష్ బ్రిక్స్ కోసము, హాలిడ్ సాలో బ్లాక్స్ కోసము, ప్రీకాస్ట్ బౌండరీ వాల్స్ అవన్నీ మిషనరీస్ ఏవైతే చూపించామో అవన్నీ మా హైదరాబాద్ బ్రాంచ్ లోని మిషనరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, విజిట్ చేయొచ్చు మా ఫ్యాక్టరీ అనేది. అలాగే ఇప్పుడు కస్టమర్ కి మేము అనేది సపోర్ట్ చేస్తాం మ్యామ్. ఇప్పుడు మిషన్ తీసుకోగానే సరిపోదు కదమ్మా. మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర పవర్, ఎలక్ట్రికల్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది, రా మెటీరియల్ తెచ్చుకున్నారన్న తర్వాత మేము మా దగ్గర నుంచి ఇంజనీర్ ని ప్రొవైడ్ చేస్తాం. ఆ వెళ్ళే ఇంజనీర్ ఏం చేస్తారంటే చేసుకోవడం కోసం ఏ ఐటమ్ అయితే బ్రిక్ చేసుకుంటున్నారా, పేపర్ చేసుకుంటున్నారా, ఏ కలర్ చేస్తారు, దానికి సంబంధించిన రేషియోస్ మ్యామ్, రేషియోస్, కలరు, కెమికల్ ఎంత వేయాలనేది కస్టమర్ కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చూపించేసి మా పర్సన్ డిమోల్డింగ్ కూడా ఎలా చేయాలి ఏంది అన్ని కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు మ్యామ్. 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది మ్యామ్. అవైలబుల్ లోనే ఉంటాం మేము వాళ్ళకి. ల్యాక్ లో కూడా కొంతమంది పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, కానీ వాళ్ళకి లోన్ పెట్టుకుని చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. సో లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉందా, లైక్ EMI ఆప్షన్స్ అట్లా ఏమైనా అవైలబుల్ ఉంటాయి? మన దగ్గర అయితే మాత్రం లోన్స్ కోసం సపోర్ట్ చేస్తాం, కానీ లోన్స్ ఇప్పించడం మాత్రం మన దగ్గర లేదు మ్యామ్. మన దగ్గర ఫుల్ పేమెంట్ ఉండాలి. కాకపోతే వాళ్ళకి లోన్ తీసుకునేటప్పుడు కావాల్సిన PI గానీ, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ గానీ, లేదు బ్యాంక్ వాళ్ళతో ఏదైనా మాట్లాడాలి, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేయాలి, వాటన్నిటిలో మేమైతే మా కంపెనీ హెల్ప్ చేస్తాం మ్యామ్ ఖచ్చితంగా. రైట్. అలాగే మిషన్ తీసుకున్న తర్వాత మనకి 1 year వరకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుంది మ్యామ్. వారంటీ అనేది కంపెనీ నుంచి మీకు ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా అందుబాటులో ఉంటాం మ్యామ్. రైట్. సో థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. సో రైట్, విన్నర్ కదా వ్యూవర్స్. సో ఇప్పటి వరకు చాలా వాల్యుబుల్ టైం లత గారు అండ్ లక్ష్మి గారు మనకి వాల్యుబుల్ టైం కేటాయించి ఇప్పటి వరకు ఉన్న ప్రతి మిషన్స్ గురించి క్లుప్తంగా ఒకటి వివరించి, బిజినెస్ పెడితే ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, అలాగే తక్కువ బడ్జెట్ లో, ఎక్కువ బడ్జెట్ లో, ప్రతి బడ్జెట్ గురించి వాళ్ళు మనకి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరైనా కూడా ఫ్యూచర్ లో బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నారా, ఇది మీకు అయితే బెస్ట్ బిజినెస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మరి దీని గురించి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఇస్తున్నాను. అలాగే ఈ ఒక మన ప్లేస్ ఏదైతే మనకి జేకే టైల్స్ మెషినరీ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ ప్లేస్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెంటనే కాల్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ కిప్ టీవీ. దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే.